10 రోజులు చేసి, 11 రోజు వదిలేసి, మళ్ళీ 12 రోజులు చేసుకుంటూ వెళ్తే మన మైండ్ ఒప్పుకోదు. మళ్ళీ కూర్చొనివ్వదు. మళ్ళీ రిపీట్ చేయాలి దాన్ని. 10 రోజులు చేసిన ధ్యానం అంతా ఆ 11 రోజు ఎగ్గొట్టిన తర్వాత సరిగ్గా మళ్ళీ కూర్చోడానికి రాదు. దీన్నే ఆసనా సిద్ధి అంటారు. అంటే ఫస్ట్ పత్రి సార్ ధ్యానమా చక్రంలో 3 అవర్స్ మెడిటేషన్ చేయించి లాస్ట్ లో ఒక 15 నిమిషాలు మాట్లాడతారు ఆయన. గంట సేపు మాట్లాడిన తర్వాత ధ్యానం చేయించలేదు. దిస్ ఇస్ అ సైన్స్ బిహైండ్ సార్ ఎందుకు అలా చేసేవారంటే ఫస్ట్ 3 గంటలు నువ్వు ధ్యానం చెయ్యి. 3 గంటలు అంటే అది ఒక ఆసనా సిద్ధి. ఎప్పుడు ఊరికే మైండ్, ఎప్పుడు ఊరికే బాడీ, ఎప్పుడు మాటలు, ఎప్పుడు చూసే చూపు అవన్నీ కట్టేసి అన్ని చేతులు, బాడీ, కళ్ళు, మూత అన్ని కట్టేసి కూర్చోబెట్టడం అంటే దట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అందుకే 3 గంటలు అని అంటారు. సార్ ఒక్క మాట మళ్ళీ ఎక్స్ట్రా మాట అన్నారు. 4 గంటలు చెయ్యి, 5 గంటలు చెయ్యి అని అన్నారు. ఫస్ట్ 3 అవర్స్ తోనే స్టార్ట్ చేయమంటారు. ఎందుకు అంటే ఆసనా సిద్ధి. ఉరుకులు పరుగులు చేసే లైఫ్ ని ఒక్కసారిగా కట్ చేసి నువ్వు ఫస్ట్ కూర్చో, నువ్వు కామ్ డౌన్ అవ్వు. ఆలోచనలు వచ్చినా రాకపోయినా నీకు ధ్యానం కుదరాలి అని అన్నారు పత్రి